Hi guys, welcome to my YouTube channel Gunji Jahnavi, and today is the day I'm going to meet my long distance besties. I'm so excited and also overwhelmed to meet them. And లేవగానే ఇంకా మా మమ్మీ చేతిలో ఆయిల్ పెట్టేసుకుంటున్నాను అనమాట. మంచిగా ఉంటుంది మమ్మీ ఆయిల్తో మసాజ్ చేస్తూ ఉంటే నిద్ర వచ్చేస్తుంది యాక్చువల్గా అయితే. సో సూతింగ్. అండ్ ఇంకా మా మమ్మీ మంచిగా హెడ్ మసాజ్ చేసేసాక ఆయిల్తో హెయిర్ బన్ వేసేసుకుంటా. ఇంకా 2-3 hours ఉండి హెడ్ బాత్ అయితే చేసేసుకుంటాను అనమాట. ఇక్కడ రోజ్ ప్లాంట్ చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో అని చూపిస్తున్నాను. అంటే ఏ టైంలో తీసుకొని వచ్చామో తెలియదు కానీ రోజు ఫ్లవర్స్ పూస్తూనే ఉన్నాయి. వీఆర్ సో లవింగ్ దిస్ ప్లాంట్. And guys, I have to tell you this is my first time going to a movie with my friends, that too my school besties. I'm so excited to meet them, and as well as first time nenu Telugu movie theater lo, that too 3D chustunna. I'm so excited because all this coincidence. I didn't expect that I would book tickets with my friends. That too Kalki. Let's see how it would be, and this is my first time watching Prabhas movie on theater. So excited, really. Baga excitement feel avutundi. All set. Now the time is 11 anamata. 12:30 book chesanu tickets. Let's see how it would be. Actually ఏంటిది 12:30 కదా మూవీ కాబట్టి మా మమ్మీ నా కోసం అని తొందరగా ప్రిపేర్ చేసేస్తుంది అనమాట లంచ్. యాక్చువల్లీ వీ యూజువలీ స్టార్ట్ ప్రిపేరింగ్ లంచ్ అట్ 12 అలా అనమాట, అండ్ 1కి అంతా కంప్లీట్ అవుతుంది. కానీ ఇప్పుడు తొందరగా ప్రిపేర్ చేస్తుంది, 11కే స్టార్ట్ చేస్తుంది అనమాట. మదర్స్ లవ్. అండ్ లెట్స్ సీ వాట్ మై మామ్ ఇస్ ప్రిపేరింగ్ ఫర్ మీ. ఏం చేస్తున్నావు? బెండకాయ కూర. నువ్వు సినిమాకి వెళ్దామన్నా? అదే బెండకాయ కూర ఇస్ మై ఫేవరెట్. దిస్ డిష్ ఇస్ ప్రిపేరింగ్. అందుకే కదా. ఏంటో తెలుసా మీకు? డేట్ ఏంటిది ఫ్రూట్ లాగా అనమాట. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ డేట్. అది నార్మల్గా మనం తినేవచ్చి డోంట్ నో. దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ డేట్స్. ఇట్ ఈస్ రియలీ నైస్. ఇఫ్ యు నో యు నో. నాకు అర్థం కాలేదు సార్. టైమ్ 12 అయిపోయింది. మా ఫ్రెండ్స్కి నేను 12కి అక్కడ ఉండమని చెప్పాను. వాళ్ళేమో వచ్చేసారంట. మా మమ్మీ ఇక్కడ చూడండి. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. ఇప్పుడు అన్నం తినేసెళ్ళు అని చెప్తుంది. In the theater. Guys, I'm at the theater now. 12:30 మూవీ అయితే 12:25కి మూవీకి వచ్చామన్నమాట. వాళ్ళైతే నా కోసం చాలాసేపు వెయిట్ చేశారు. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్స్. మా అన్న కూడా అంతే. డింపుల్. ఈ గ్లాసెస్ 3D గ్లాసెస్ అనమాట. అవి అయితే ఇచ్చారు స్క్రీన్ చూడడానికి. అండ్ అవి తీసేసి చూసామనుకో స్క్రీన్ బ్లర్గా కనిపిస్తుంది. అవి వేసుకొని కళ్ళు కూడా పెయిన్ వచ్చేసింది అనమాట. ఇది చిన్నప్పటి నుంచి ఫోన్లోనే విద్యా ఆర్నమెంట్స్. వావ్, ఏం విద్యా తనిష్క అంతా నీ దగ్గర ఉంది. నన్ను షూట్ చేస్తావా? ఇప్పుడు చూడు, నా బాస్ వచ్చి మీ అందరినీ స్మాష్. నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఉన్నారులే, రెబెల్ ఫ్యాన్స్. డాక్టర్ పాప్కార్న్ అలాగా. కోక్ కూడా. కోక్ దాగు. హర్షిత్ రెడ్డి ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నా విద్య? బైరవుడు. నాకు ఓన్లీ వాటర్ బాటిల్ కొనిచ్చారంతే. నువ్వేం కొనుక్కోలేదు. హెల్త్ కాన్షియస్.
అండ్ ఇంకా పాప్కార్న్ కోక్ అయితే తీసుకున్నారు. నన్ను ఫోర్స్ చేశారు పాప్కార్న్ తినో కోక్ తాగు అని. బట్ కోక్ అయితే తాగలేదనుకోండి కొంచెం కూడా, కానీ పాప్కార్న్ ఫోర్స్ చేసేసరికి తినాల్సి వచ్చింది. ఎందుకంటే పాప్కార్న్ నాకు అంత జంక్ అనిపించలేదు కాబట్టి తిన్నాను. ఇంకా ఫైనలీ ద మూవీ ఇస్ కంప్లీటెడ్. ద బెస్ట్ పార్ట్ ఇన్ ద మూవీ ఇస్ క్లైమాక్స్ అంటే చాలా బాగుంది నిజంగా. అండ్ లుక్ ఎట్ ద పిక్చర్స్ హియర్. ఒక్కటంటే ఒక్క మంచి పిక్చర్ కూడా రాలేదు. ఎవరో ఒక్కరు పిచ్చి చేస్తున్నారనమాట ఫోటో తీసుకునే గొంతుకి. ఇంకా లాస్ట్లో ఇది మంచిగా అనిపించి పెట్టాను. దే సీమ్ ఫన్నీ కదా. ఇంకైతే బయలుదేరిపోయా. సినిమా ఎట్టుంది చెప్పు. ఫ్రాన్స్. ఇంకా మూవీ అయిపోయాక విద్య వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్ళింది అనమాట. సరే యాడికి పోదాం చెప్పు. ఆమె తీసుకుంటాను విద్యా వాళ్ళ ఇంట్లోనే కొంచెం సేపు ముచ్చట్లు అయితే పెట్టామన్నమాట. ఫ్రెండ్స్ ముచ్చట్లు ఎలా ఉంటాయి మీకు తెలిసిందేగా, సోది ముచ్చట్లు. అండ్ ఆల్సో వన్ థింగ్ డిడ్ చేంజ్ ఏంటంటే వైబ్, ద సేమ్ జోక్స్, ద సేమ్ సెటైస్ అండ్ ద సేమ్ ఎవ్రీథింగ్. ఎలా అయితే ఉండేవాళ్ళమో అలానే ఉన్నాం. కొంచెం కూడా ఫార్మల్గా అయితే మాట్లాడుకోలేదు. దాట్ మేడ్ మీ ఫీల్ ఓవర్వెల్మ్డ్. అండ్ విద్య వాళ్ళ మామ్ అయితే కాఫీ చేసి ఇచ్చారు. ఇట్స్ సో గుడ్. ఇంకా ఎక్కడికి వెళ్దాం నెక్స్ట్ అని మాట్లాడుకుంటూ ఉన్నాము. నేనైతే వద్దులే, ఇంకో ఫ్రెండ్ కూడా ఉందన్నమాట రూప అని. తను వచ్చాక ఆ రోజు వెళ్దాం, ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా అని. కానీ విద్య వెళ్దాం ఖచ్చితంగా అనేసి విద్య వన్ ద ఆర్గ్యుమెంట్ లాగా షీ హస్ టేకెన్ us to పానీపూరి సెంటర్ అనమాట. అక్కడ 3 types ఆఫ్ పానీపూరి ఆర్డర్ చేసి తినేసి we are leaving to home. డింపుల్. అండ్ నేను ఎక్కడికైనా వెళ్ళొస్తే ఐ షేర్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ దాట్ డే విత్ మై మామ్. అండ్ మన హ్యాపీనెస్ని వాళ్ళ హ్యాపీనెస్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా నా లైఫ్లో ఉన్నారు అంటే అది మా మమ్మీ మాత్రమే. కాబట్టి అన్నీ మా మమ్మీకి షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. అండ్ ఇట్ కంటిన్యూస్ జస్ట్ లైక్ దిస్ టైమ్ ల్యాప్స్. ఇట్ వాస్ సచ్ ఏ ప్లెజెంట్ డే ఫర్ మీ. అండ్ మరో మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గుంజీ జాహ్నవి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ మీ లవ్. బై బాయ్.